ప్రకృతి అందాలు వర్ణించాలి అంటే అంత సులువేం కాదు. వాటిని చూసి అనుభవం పొందాల్సిందే అంటారు ప్రకృతి ప్రేమికులు. మనసును కట్టిపడేసి మనో ఉల్లాసం కలిగించే ప్రకృతి దృశ్యాలు చూస్తే అన్నీ మర్చిపోతాం. ఇదే ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ట్రాఫిక్ సమస్య తెచ్చిపెడుతోంది. కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు వచ్చే సందర్శకులు తమ వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలుపుతూ మల్లన్న భక్తులకు నరకం చూపిస్తున్నారు. ఆ దృశ్యం అత్యంత అద్భుతం. ఆ అనుభవం ఒక అపూర్వం. ప్రకృతి సోయగాలు ఒకవైపు, నురగలతో పరుగులు పెడుతున్న కృష్ణమ్మ మరోవైపు. ఈ అనిర్వచనీయమైన ఘట్టం కళ్లారా చూసేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. ఎటు చూసినా జనాలే, కేరింతలే. ఇంతవరకు బాగానే ఉంది. కృష్ణమ్మ పరవళ్లు చూసే తొందరలో వాహనాలు ఎక్కడ పడితే అక్కడే ఆపేస్తున్నారు సందర్శకులు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ పోలీసులకు సవాల్గా మారింది. కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు తరలించడానికి పోలీసులు నానా తంటాలు పడవలసి వస్తోంది. నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితి ఇది. అసలే వారాంతపు సెలవులు. ఇంకేముంది, చిన్నారులతో కలిసి పెద్దలు శ్రీశైలంకి పరుగులు తీశారు. శనివారం ఆదివారం రద్దీతో జాతరగా మారింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడడం, వరద పెరగడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. శ్రీశైలం జలాశయం నీటి మట్టాలు గరిష్ట స్థాయికి చేరడంతో డ్యాంకి చెందిన 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ ఒక్కసారిగా నురగలు కక్కుతూ దిగువకు దూకుతోంది. ఈ అపురూపమైన దృశ్యం చూపలను కట్టిపడేస్తోంది. కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు వాహనాల్లో వస్తున్న సందర్శకులు వాటిని రోడ్డుకు ఇరువైపులా నిలిపివేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బంది మొదలైంది. శ్రీశైలం సున్నిపేట మార్గంలో ప్రయాణం కష్టంగా మారింది. సందర్శకుల వాహనాలతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. శ్రీశైలంకు తరలి వస్తున్న భక్తులు స్వామి అమ్మవారి దర్శనం చేసుకోవడం, ప్రాజెక్టు నుంచి కిందకు దూకుతున్న నీటి అందాలు చూడడం పరిపాటి. పర్వదినాలు, పండుగలు, వారాంతపు సెలవుల సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఇప్పుడు అది రెట్టింపైంది. దీంతో ట్రాఫిక్ నియంత్రణ సున్నిపేట పోలీసులకు అగ్ని పరీక్షగా అవుతోంది. వాహనాలు రోడ్డుపై నిలపవద్దని పదే పదే పోలీసులు మైకులతో హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది అక్కడిప్పుడు పెద్ద సమస్యగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, శ్రీశైల పుణ్యక్షేత్రానికి భారీగా తెలంగాణ, ఆంధ్ర నుంచి లోడింగ్ జనాభా పెరుగుతున్నవి. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల మరి రోడ్డు అంతరాయం జరుగుతున్నది. విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రోడ్డు విస్తరణ చేసి ప్రజల ప్రాణాలని, ట్రాఫిక్ అంతరాయాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. మరి ఇటీవల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మరి బట్టి విక్రమార్క గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. తక్షణమే రోడ్ల విస్తరణ చేసి ప్రజల ప్రాణాలను కాపాడి ట్రాఫిక్ అంతరం లేకుండా చూడాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. శ్రీశైలం మొత్తం ఘాట్ రోడ్. ఈ రోడ్డుపై వాహనాలు నడపడం కొంత కష్టం. అనుభవం ఉన్న డ్రైవర్లైతే కొంత ఇబ్బంది లేకుండా వాహనాలు ముందుకు సాగుతాయి. లేకుంటే సమస్య తప్పదు. శ్రీశైలం డ్యాం అందాలు చూసేందుకు వచ్చే వాహనాలు ఘాట్ రోడ్ ఎక్కేసరికి కొన్ని రిపేర్కి వస్తున్నాయి. దీంతో రోడ్డు మధ్యలో అవి నిలిచిపోతున్నాయి. వాటిని తరలించడానికి మరో వాహనం రావాల్సిందే. ఇది ట్రాఫిక్ సమస్యలను మరింత పెంచుతోంది. ఫలితంగా శ్రీశైలం వచ్చే భక్తులు ఘాట్ రోడ్డుపై గంటల తరబడి నిరీక్షణ చేయవలసి వస్తోంది. కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ వాటిని పట్టించుకునే వాహనదారులు లేకుండా పోతున్నారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా ఈరోజు విషయం ఏంటంటే, మన భ్రవరంబ మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాల నుండి వస్తూ ఉంటారు భక్తులు. ఇప్పుడు
ఈ భక్తుల తాకిడి ప్రతిరోజు ఉంటుంది. ఒక్కరోజు ఈ గతంలో లాగా ఇప్పుడు శ్రీశైలము లేదు. ఇప్పుడు ప్రతిరోజు భక్తులు లక్షలాది సంఖ్యలో దర్శించుకుంటున్నారు. అయితే వాళ్ళు హైదరాబాద్ నుంచి కానీ తర్వాత మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మరి వెహికల్స్లో వస్తూ ఉంటారు, కార్లల్లో తర్వాత బస్సులలో. కానీ ఆ బస్సులు మరి వస్తున్నప్పుడు అలాగే ఈరోజు డ్యామ్ గేట్లు కూడా తెరవడం వల్ల భక్తులు రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వర్షాల వల్ల తర్వాత ఈ డ్యామ్కు వచ్చే భక్తుల వల్ల వచ్చే వాహనాల వల్ల మరి కొన్ని చోట్ల మరి కొండ చర్యలు కూడా విరిగిపడే ప్రమాదం ఉంది.